కృష్ణుడే వింటుంటాడు, గోపిక వింటుంటారా? నేను ఆడేసేం వేస్తా, నా ఇజ్జత పోతుంది. నాకు ఆ ఉట్టి కొట్టడం ఏమద్దు. మళ్ళా గోపికను తీసుకొస్తా అని ఈ రింకు నెంబడి పెట్టుకొని వచ్చినవేందిరా? వేస్తున్నారా? ఇప్పుడు నువ్వు అవుట్ రా. జస్ట్ మిస్ అయిందిరా. ఇప్పుడు ఈ సెకండ్ బాల్ ఖచ్చితంగా అవుట్ రా నువ్వు. నువ్వైతే వెయ్యరా, నేను 6 కొడతా. 6 కొడతా. మమ్మీ ఇప్పుడు కాచుకో. నువ్వు వెయ్యరా? ఏమనుకున్నావు మరి? అరే మను, ఏంటిదక్క? ఏంటిదంటే మను, సాయంత్రం ఉట్టుకొట్టే ప్రోగ్రామ్ ఉందంట మన ఊర్లో. అందులో గెలిచిన వాళ్ళకి 5000 బహుమతి అంట. అవునా లక్కీ? 5000 బహుమత? మమ్మీ అట్లయితే నా కృష్ణుని డ్రెస్ పాతది ఉంది కదా, నన్ను కృష్ణుని లాగా రెడీ అయ్యి నేను మంచిగా పోయి ఉట్టిని కొట్టి ఆ 5000 తెలుసుకోనత్తా. అవునరా మాను, నిజమేరా, నువ్వు చెప్పింది కరెక్టే. నేను నిన్ను కృష్ణులాగా రెడీ చేస్తా, ఆ 5000 మనమే గెలవాలి ఎట్లా చేసి కదా. పడకూరి మమ్మీ, ఆడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఏంటిదక్క ఆ ట్విస్ట్? ఏంటిదంటే మను, ఆ ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే కృష్ణుడు ఒక్కడే కాదు, కృష్ణునితో పాటు గోపిక కూడా ఉండాలంట. అయ్యో, అరే మను ఇప్పుడు ఎట్లరా మరి, ఏం చేసుడు? అయ్యో మమ్మీ, నీకేమైనా తెలివి ఉన్నదా? అక్క ఉంది కదా, అక్క గోపిక వేషం వేసుకుంటే అయిపోద్ది. అరే మను, నువ్వు కృష్ణుడి లాగా రెడీ అయ్యి మళ్ళా నీ పక్కన అక్క గోపిక వేషం వేసుకుంటే మంచిగా ఉండదురా. వేరే ఎవరన్నా అయితే దానికి మంచిగా సూట్ అవుతుంది. అంతేరా మను, వేరే ఎవరైనా కావాలి. నేనెట్లా నీ పక్క గోపిక వేషం వేస్తారా? అంతే అంటావా అక్క? మమ్మీ ఆ 5000 బడకి రానట్టేనా? అరే మను, మనకి 5000 రానట్టే. ఇక మనము గోపిక వేషం వేయడానికి ఆడపిల్లలు ఎవ్వరు లేరు. ఇక క్రికెట్ ఆడుకుందాం పాటు. ఇప్పుడు నేనే ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి. ఓకే మమ్మీ, నాకు ఒక ఐడియా వచ్చింది. మీరు నన్ను రెడీ చేసే సామాన్ మొత్తం తీసుకొచ్చి పెట్టురి, నేను తొందరగా గోపికని తీసుకొని వస్తా. అరే మను, మాకు తెలియని గోపిక ఎవరున్నారా? ఎవరిని తీసుకొస్తావు? నీకు తెలియదే, నేను పోయి తొందర తీసుకొస్తా. తీసుకురాపో. ఎట్లయితే మనకు గోపిక కావాలి కదా. అరే లక్కీ, మనం సామాన్ బ్యాట్ బాల్ కూడా. ఏం పని రమాను నాతోటి అంతగానం? కొంపేసి బోల్ గిట్లా దోమిస్తావా? ఏహే, బోలు తమ్ముడు కాదు ఇష్టన్నా, నువ్వు ఆడివేషం వేసుకోవాలి. ఏంది ఆడివేషమా? ఆడివేషం వేసుకొని నేనేం చేయాలరా? ఆడివేషం వేసుకొని నేనేం చేయాలరా? ఎందుకంటే విష్ణన్నా, నేను కృష్ణుని వేషం వేసుకుంటానా, నువ్వు గోపిక వేషం వేసుకోవాలి. మనం ఇద్దరం కలిసి ఉట్టి కొట్టవాలి, ఉట్టి కొట్టవాలి. ఏంటిది? నువ్వు కృష్ణుడివి, నేను గోపిక, మన ఇద్దరం కలిసి పోయి ఉట్టి కొట్టాలి. అవునారా మాను? కృష్ణుడే వింటుంటాడు, గోపిక వింటుంటారా? నేను ఆడేసం వేస్తే నా ఇజ్జత పోతుంది. నాకు ఆ ఉట్టి కొట్టడం ఏమద్దు. నువ్వు ఉట్టి అనే గోపిక లాగా రెడీ అయ్యి వచ్చి ఉట్టి కొట్టుడు ఏం అవసరం లేదు. దాంట్లో మనం గెలిస్తే నీకు 1000 రూపాయలు ఇస్తా. అబ్బో, నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా వద్దు, 2000 ఇచ్చినా వద్దురా. అసలు ఇప్పుడు 10th ఆడేసం వేస్తే క్లాసులు ఇజ్జత పోతుంది. ఏంటి బాబన్న, ఇంకోసారి క్లాసులు ఇజ్జత పోతుంది. అంతే అంటావా విష్ణన్న? అంతేరా, నీ గోపిక వేషం అయ్యా ఇజ్జత పోతుంది. అది అంతే నా విషయం. సరే తీగా
ఇప్పుడు ఎవరినో ఒక్కరిని ఎత్తుకాలి మళ్ళా. అవో ఏందిరా పొద్దుగాల బండి కింద పడతాను. బండి కింద పడ్డాడు కాదు, నీతో నాకు పడి పడ్డది. పైసలు వచ్చే పని. పైసలు వచ్చే పని అయితే పెండల బోరోనో పెడతా. ఏం పనిరా అది? పెండల బోరోనో పెడతా. ఏం పనిరా అది? అబ్బా నాకు కరెక్ట్ దొరికినావు సాయన్న. సరే కానీ తొందర ఎప్పుడా పైసలు వచ్చే పని? ఏంటంటే సాయన్న, మన ఊర్లో సాయంత్రం ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో గెలిచిన వాళ్ళకి 5,000 బహుమతాట. మనం ఇద్దరం పోదాము. నేను కృష్ణుడు వేషం వేసుకుంటా, నువ్వు గోపిక వేషం వేసుకో. మంచిగా మనం ఇద్దరం పోయి దాంట్లో గెలుచుకుందాం. 5,000 నీకు 1,000 రూపాయలు ఇస్తా. ఏంటిది? నేను గోపిక వేషం వేసుకుంటే నాకు 1,000 రూపాయలు, నీకు 4,000? సాయన్న, నిన్ను గోపిక లాగా తయారు చేసేది మేమే కదా. నీకు చెప్పింది కూడా నేనే. అందుకే నాకు 4,000, నీకు 1,000 రూపాయలు. అబ్బాబాబా, నువ్వు నాకు 1,000 రూపాయలు ఇచ్చుడేంద్రా? నేనే మంచిగా కృష్ణుని వేషం వేసుకొని మా బామ్మర్ గారిని గోపిక వేషం వేసి అక్కడ పోయి మంచిగా ఉట్టి కొట్టి 5,000 మేమే గెలుచుకుంటాం. సాయన్న, ఎంత మోసానే నువ్వు. నేను చెప్తే నువ్వు పోయి ఉట్టి కొడతా అంటానవా? నేను ఎవరినో ఒకరిని గోపిక వేషంకి సెట్ అయ్యేటోళ్ళని దొరకబెట్టి నేనే ఆడికి వచ్చి ఉట్టి కొట్టి 5,000 నేనే గెలుచుకుంటా. నేను పోతాన్నా. సరే చూసుకుందాం, పో చూసుకుందాం. పో. గోసిల వాసన పెట్టుకొని చెరువు గట్ట కాడికి పోయి అక్కడ వాసన చూసేసినట్టుందిరా. అసలు నేను మర్చిపోయినరా. ఏం చేద్దామంటావా? దీనికి మనన్న వాసన అంటాను, గోష అంటాను. అరే, నువ్వు నాతో నచ్చినా అంటే నీకు 1,000 రూపాయలు ఇస్తారా? 1,000 రూపాయలా? 1,000 రూపాయలా? నేను నీతో నట్టి వస్తేనే 1,000 రూపాయలు ఇస్తావా? కాదురా, నువ్వు గోపిక వేషం వేసుకో. మనం ఇట్లా పోయి ఉట్టి కొట్టేస్తే మనకు పైసలు వస్తాయి. అబ్బో, నేను గోపిక లెక్క రెడీ అయితే మా డాడీ తిడతాడు. అరే ఏమైతుందిరా, నీకు ఇంకా 1,000 రూపాయలు వస్తాయి. మీ డాడీ నిన్ను మెచ్చుకొని మెడల్ మీద ఎక్కించుకుంటాడు. అంతే అంటావా మా నాన్న? అంతేరా, పోదాం పా తొందర. మమ్మీ తమ్ముడేడే ఇంకా వస్తలేడు. అవునరా, ఇంకా వస్తలేడు. మనం ఎంతసేపు ఇక్కడ కూర్చొని అసలు గోపికని తీసుకురాడా? 5,000 గెలుచుకుంటామా ఉత్త కథైనా? ఏమో వీడు అన్ని గిట్లనే చేస్తాడు. మమ్మీ ఇక రెడీ అయ్యే. అరే మను, ఎప్పుడో తొందరనే వస్తానని పోయి ఇంత లేట్ చేసినావు. మళ్ళా గోపికని తీసుకొద్దా అని ఈ రింకు నెంబర్ పెట్టుకొని వచ్చినవేందిరా? మమ్మీ, రింకుడు ఎందుకు తీసుకొచ్చినా అంటే నేను ఇప్పుడు నువ్వు రింకుని గోపిక లాగా రెడీ అయ్యే. రెడీ చేసినాక మేమిద్దరం కలిసి ఉట్టి కొట్టబోతామే. చూసినా అని నా తెలివి ఎట్టుందో. ఈయన నాకు మంచిగా సెట్ అవుతాడు గోపిక లాగా. అదిరిపోలా. అబ్బా, నీకు తెలివి బానే ఉందిరా తమ్ముడు. రింకు నీ పక్కన మంచిగా సెట్ అవుతాడు. విష్ణుని ఇట్లా తీసుకొస్తే సెట్ కాకపోవు, రింకు మంచిగా సెట్ అవుతాడు. అవునరా మను, నీకు తెలివి బాగుందిరా. నువ్వు ఎవరన్నా ఆడపిల్లలను తీసుకొని వస్తావు అనుకున్నా గాని రింకుని తీసుకొచ్చి గోపికేశం వేయమంటున్నావు. నీ తెలివి గ్రేట్ రా. మమ్మీ, నేను విష్ణు సాయన దగ్గరకు వేణే. అవునారా? అవును, వాళ్ళు రానన్నారే. సాయనైతే నేను చెప్పినాక నాకే పోటీకి వాళ్ళ బామ్మర్దికి గోపిక వేషం వేసి తీసుకొస్తా ఉన్నాడే. ఏం చేద్దామంటావా? సరేరా, మంచి పని చేసినావు. నువ్వు సాయన కంటే నిన్నే మంచిగా రెడీ ఎత్తి ఇక్కడ కూర్చో. మరి ఈ రింకుకు గోపిక వేషం వేయడానికి డ్రెస్ కావాలి కదరా? అక్క డ్రెస్సులు ఉన్నాయి కదా మమ్మీ, అవునరా మను, నువ్వు చెప్పింది నిజమే. అక్కయి చిన్నప్పటి డ్రెస్సులు మంచిగా ఉన్నాయి. లక్కీ, నువ్వు పోయి నీ డ్రెస్ తీసుకురా. పోరా, చున్నీ కూడా తీసుకురా. సరే మమ్మీ. విగ్గు తీసుకురా. నాది విగ్గు ఉంది అక్కడ. చూడు మంచిగా. 5 minutes later. నీ డ్రెస్సులు వచ్చినాయి. ఓకే మను, నిన్నైతే ఇప్పుడు నేను కృష్ణ లాగా రెడీ చేస్తాను. నువ్వు నిలబడి షర్ట్ ఇప్పేసి. లక్కీ, నువ్వు అవన్నీ అందిరా నాకు.
పాయింట్ కూడా ఇప్పు నాని. ఇక మమ్మీ అయ్యే పాయింట్. మమ్మీ చాయన నేను చెప్పినాకడే చాయన తెలుసుకున్నాడు కథం. ఇక నేను నీకు పోటీ కట్టా అంటాడు. అలా బాగా మరిదిని తీసుకొని ఇక మనన్న మస్తున్నావు. నువ్వు ఇక మంచిగా ఉంటావు మను. మను ఇట్రా, హారం పెడతా, దగ్గరికి జరుగు. మమ్మీ నన్ను మంచిగా అందంగా తయారు చెయ్యే. అక్కడ నేనే అందంగా ఉండాలి. చేస్తా. లక్కీ హారం ఏదిరా, ఇంకోటి పెద్ద హారం. నిలబడు మను. మను ఇగో వడ్డాలం కడతా. ఇక్కడ పట్టుకో, చేయబెట్టు, వెనకకు తిరుగు, పట్టుకో కరెక్ట్గా. ఇంకా మొత్తం తయారు చేయకముందే తమ్ముడు కృష్ణుని లాగానే కనబడుతుండే. మరి ఏమనుకున్నావురా, తమ్ముడు అట్లనే ఉంటాడు అందంగా. మమ్మీ ఇక ఇప్పుడు కమ్మలు పెడుతున్నా. కమ్మలు మంచిగా ఉన్నాయి కృష్ణుడికి. మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే కృష్ణుడికి కలర్ వేస్తాను. అబ్బా సూపర్ అయితండి తమ్ముడు. ఉండరా లక్కీ. మనన్న నిద్రపోతున్నావా? లేదు, ఇంకో కళ్ళలోకి వస్తుందని కళ్ళు మూసుకున్నా. అయిపోయింది కలర్ అయితే. లక్కీ మరి ఇంకొక డ్రెస్ అయ్యి నువ్వు. సరే, పైన షర్ట్. మమ్మీ ఇగో బొట్టు పెట్టే. రింకురా డ్రెస్ వేస్తా. వెయ్యిరా లక్కీ డ్రింక్. నువ్వు జరుగు మను, బొట్టు పెడితే తొందరగా. సరే మమ్మీ. దగ్గరికి జరుగు. రెడీ కావాలి, చెమట వస్తే మళ్ళీ అంతా వేస్ట్ అయిపోతుంది రెడీ చేసి. రింకు కూడా ఇంకా అందంగా ఉండాలి. వైట్ బొట్టు పెడతా బట్ చిన్ని కృష్ణుడు రెడీరా, చాలా అందంగా ఉన్నాడు రా. మమ్మీ మంచిగా ఉన్నానా? సూపర్ ఉండవురా. చున్నేస్తా ఇంకా లే. కిరీటం పెడతా. మమ్మీ నేను సూపర్ ఉన్నానే. సూపర్ ఉన్నావు, అందరికంటే అందంగా. ఇంకా ఫ్లూటు ఇట్లా నిలబడిగా. రింకు అచ్చం ఆడపిల్లలానే ఉన్నావు.
మను, నీకు నెమలి పెట్టేస్తున్నాను. హారం ఇలాకి లక్కీ తొందరలే లేచి మీకు అన్ని పెట్టు గోపికకు. రింకు నువ్వు ఆడపిల్లలానే ఉన్నావు. మమ్మీ మేమే గెలుస్తాం ఫస్ట్ ప్రైజ్. అవును మరి నేను అంత అందంగా రెడీ చేసిన మిమ్మల్ని సెడి అయ్యి లక్కీ అటు. రింకు మస్తున్నావు. బొట్టు పెడదాం, బొట్టు దానుకో లక్కీ. రెడీ చేయడం అయితే అయిపోయింది. చూడండి మా ముద్దు కృష్ణుడు చిన్నారి గోపిక ఇద్దరైతే రెడీ అయిపోయారు. వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చాలా చాలా ముద్దు వస్తున్నారు, చాలా అందంగా ఉన్నారు. మమ్మీ ఇక పోతాం ఇద్దరం కలిసి. పోయి మీరు ఖచ్చితంగా ప్రైజ్ మనీ గెలుచుకొని రావాలి, సరేనా? ఒకసారి అలా నడుచుకుంటూ ఉండి ఇద్దరు. మీరు అక్కడి వరకు పోయే వరకు మేము కూడా వస్తాం. మంచిగా కొట్టండి.